ఓట్లు వేయరు ప్రజలు. అంటే ప్రజలు యాస్పిరేషనల్ ఇండియా అంటారు. యూత్ మన దేశంలో 90 కోట్ల మంది, 35 ఏళ్ల లోపల వాళ్ళు 90 కోట్ల మంది యూత్ ఉన్నారు. సో ఈ 90 కోట్ల మంది యూత్ కి యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ మతం కూడిపెట్టదు, మతం గుడ్డ ఇవ్వదు, మతం ఇల్లు ఇవ్వదు, ఉద్యోగం ఇవ్వదు. సో ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మతాన్ని పట్టుకుంటే అవ్వదు కదా. అట్లాగే వేరే మైనార్టీ ముస్లింల ఓట్లు కూడా కావాలి. అందుకనే పస్మంద ముస్లిమ్స్ అంటారు. పస్మంద ముస్లిమ్స్ అంటే ముస్లింల్లో బ్యాక్వర్డ్. ముస్లింలు 80% వీళ్ళే ఉంటారు. సో వాళ్ళని కూడా ఎలా పట్టుకోవాలనేది రాజ్నాథ్ సింగ్ ని ఉపయోగించి పస్మంద ముస్లింల ఓట్లు కూడా బీజేపీకి పడేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అలాగా హిందుత్వ అనేది రాజకీయాలకు లోబడి ఉండాలి అనేది మోడీ సిద్ధాంతం. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వితిన్ ఈ సంఘ పరివార్ అనొచ్చు, బ్రాడ్గా సంఘ పరివార్లోనే వ్యతిరేకించే బ్యాచ్ ఉన్నారు. అలాగా ఈయనకు కూడా మోడీ విధానాలు కొన్ని నచ్చనప్పుడు ఓపెన్ గానే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్పాడు ఆయన అంటే, మోడీ చేసిన ఒక ఇటీవల యూజీసీ రెగ్యులేషన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఆ యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అంటే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత దళితుల వివక్ష, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో దళితుల పట్ల వివక్ష అనేది దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. అట్లాగే పాయల్ తాడ్వి అనే అమ్మాయి ఇష్యూలో స్త్రీల పట్ల వివక్ష కూడా దేశవ్యాప్తంగా డిస్కషన్కి వచ్చింది. దీని తర్వాత ఏంటంటే రోహిత్ వేముల బిల్లు కూడా తీసుకురావాలి అనేది రాహుల్ గాంధీ మేము వస్తే తెస్తాము అని కూడా ప్రకటించారు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మోడీ ఏం చేస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో వివక్ష లేకుండా, అంటే జెండర్ కావచ్చు, లేకపోతే కులం కావచ్చు, ఇట్లాంటి కొన్ని కేటగిరీల వెనకబడిన ప్రాంతాలు కావచ్చు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇవి వివక్షలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఏమంటే ఇప్పుడు వాడు ఎంతో కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు, రిజర్వేషన్లో ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు. ఈ ర్యాంక్ తెచ్చుకున్న కుర్రాడికి రిజర్వేషన్ వచ్చిన కుర్రాడిని చూస్తే కోపము, జాలి, లేకపోతే ఎగతాళి ఇవన్నీ ఉంటాయి. వచ్చేసాడరా దేవుడు బిడ్డ, ఈ డైలాగులు ఉంటాయి. మేము కూడా హాస్టల్లో ఉండేటప్పుడు ఇలాంటి డైలాగులు వినేవాళ్ళం. సో వాడు వేస్ట్ ఫెలో, వీడికి రిజర్వేషన్ లేకపోతే నీకు అర్హత లేదు అని ఇట్లా ఉంటాయి. ఈ వివక్షని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పైగా వీళ్ళు లోవర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. వీళ్ళేమో దడదడలాడిస్తుంటారు కాన్వెంట్ లో చదివి. సో ఇలాగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లోకి చాలా ఆత్మహత్యలు అక్కడ కారణం ఈ వివక్ష. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పట్ల ఇటు ప్రోగ్రెసివ్ దళిత సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అది క్లియర్ గా లేదు, మొక్కుబుడిగా ఉంది, వేగ్గా పెట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. సో అలాగా ఈయన ఆ బిల్లుని వ్యతిరేకించాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా ఆల్రెడీ పరమహంస. సో అందుకని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం మోడీ ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ట్రంప్ మీద నెట్టేశాడు. ట్రంప్ చేతబడి చేశాడు. అదే ఇప్పుడు చర్చ ఏంటంటే, ట్రంప్ అంత శక్తి అయితే వెనిజులా ప్రెసిడెంట్ మీద దాడి ఎందుకు, ఇక్కడ నుంచి ఆయన్ని ఇరాన్ అల్ ఖొమైనీ మీద దాడులు ఎందుకు చేసేయచ్చు. ఎవడు కావాలంటే ఆ ప్రెసిడెంట్ బ్లాక్ మ్యాజిక్ చేసి తనకి నచ్చినట్టుగా తారిఫ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాటం లైన్ ఏంటంటే మోడీ చేసే విధానాలు వీళ్ళకి నచ్చట్లేదు. దానికోసం మళ్ళీ మోడీని విమర్శించలేము కాబట్టి ఈ నెపం అతని మీద వేసి మోడీని విమర్శించడం ఇండైరెక్ట్ గా. దీంట్లో రాజ్నాథ్ సింగ్ ని నన్ను ఇరికిచ్చేశాడు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టుగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అనుకుంటాడు నన్ను ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడైతే ఇవ్వలేదు, ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నారు.